రాజ్ న్యూస్ కథనాలకు స్పందన వచ్చింది. కడప జిల్లా బద్వేలులో వైన్ షాపుల ఇష్టారాజ్యానికి కళ్ళెం పడింది. తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటున్న వైన్ షాపులు, బార్లకు ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. ఉదయం 10 గంటలకు వైన్ షాపులు, బార్లు తెరుచుకుంటున్నాయి. ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి వ్యవహారంపైన అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆటోల్లో పల్లెలకు మద్యం సరఫరాపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆధారాలు లేవని అధికారులు కొట్టిపడేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్ న్యూస్ కథనాలకు స్పందన వచ్చింది. కడప జిల్లా బద్వేలులో వైన్ షాపుల ఇష్టారాజ్యానికి కళ్ళెం పడింది. తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటున్న వైన్ షాపులు, బార్లకు ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. ఉదయం 10 గంటలకు వైన్ షాపులు, బార్లు తెరుచుకుంటున్నాయి. ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి వ్యవహారంపైన అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆటోల్లో పల్లెలకు మద్యం సరఫరాపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆధారాలు లేవని అధికారులు కొట్టిపారేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. రాజ్ న్యూస్ వరుస కథనాలతో కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని వైన్ షాపులు, బార్ల ఇష్టారాజ్యానికి బ్రేకులు పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి సీతారామిరెడ్డి తర్వాత మద్యం వ్యాపారులు కూడబలుక్కొని ఒక సామ్రాజ్యాన్ని, అంటే సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున ఈ అధికారులు మూటగట్టుకున్నారు. అయితే ఇదే అంశంపై రాజ్ న్యూస్ అనేక లోతైనటువంటి విచారణ చేసి విచారణ జరిపిన తర్వాత అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. 24 గంటలు జనాలకు మద్యం అందుబాటులో ఉంటున్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాజ్ న్యూస్ చేరవేసిందనేటువంటి అంశం ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. దీంతో స్పందించినటువంటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బద్వేలుకు రావడం కూడా జరిగింది. ఎక్సైజ్ ఉన్నతాధికారి విజయవాడ నుంచి బద్వేలు ప్రాంతానికి వచ్చి 2 రోజుల పాటు విచారణ జరిపారు. స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించారు. అయితే తెల్లవారుజాము నుంచే వైన్ షాపులు, బార్లు తెరుచుకుంటున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ అధికారులు అడ్డుకట్ట పూర్తిగా వేశారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన సమయం అయినటువంటి 10 గంటల నుంచే షాపులు, తర్వాత బార్లు ప్రస్తుతానికైతే తెరుచుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విచారణాధికారి కేవలం తెల్లవారుజాము టైమింగ్స్ ను మాత్రమే అరికట్టగలిగారు, కానీ కేవలం ఆ టైమింగ్స్ ను మాత్రమే సరిదిద్దగలిగారు. అయితే బెల్ట్ షాపుల వ్యవహారంపై తమ శాఖ ఉద్యోగుల బాధ్యతల నుంచి వాళ్ళను పూర్తిగా పరిరక్షించుకునేటువంటి ప్రయత్నాలు చేసుకున్నారనేటువంటి విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బద్వేలు ప్రాంతానికి చెందినటువంటి సిఐ తర్వాత మరో 2 హెడ్ కానిస్టేబుల్ను రక్షించుకోవడానికి విచారణను తూతుమంత్రంగా జరిపి సాధారణమైనటువంటి రిపోర్టును ఉన్నత స్థాయి అధికార యంత్రాంగానికి పంపినట్లు కూడా మనకు సమాచారం ఉంది. పల్లెలకు ఆటోల్లో మద్యం సరఫరా అవుతోంది. అయినా సరైన సమాచారము, లొకేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ విచారణ కోసం వచ్చినటువంటి అధికారి అక్కడ అలాంటిది ఏమీ లేదని, తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కనిపించడం లేదని, ఆ లొకేషన్ కూడా ట్రేస్ కావడం లేదని కూడా ఆ విచారణలో తన నివేదిక ద్వారా తెలియజేసినట్టుగా చెబుతుంది. అయితే ఆటోలో తరలి వెళ్ళినటువంటి మద్యం అక్కడ కలసపాడు మండలం తంబల్లపల్లి గ్రామానికి పోయిందనేటువంటి సమాచారం స్పష్టంగా కూడా మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఆ పల్లె ప్రాంతానికి వెళ్ళినటువంటి విచారణాధికారి అటువంటి చోట్ల ఎలాంటి బెల్ట్ షాపులు కానీ, తర్వాత విషయం చెప్పేటువంటి జనాలు కానీ మన ముందుకు రాలేదని కూడా ఆయన చెప్పడం ఇక్కడ మనం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అయితే విచారణాధికారిగా వచ్చినటువంటి విశ్వనాథ్ రెడ్డి ఈ విధమైనటువంటి రిపోర్టు ప్రభుత్వానికి పంపినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇతరులతో పాటు రాజ్ న్యూస్ ప్రతినిధితో కూడా మాట్లాడి అన్ని వివరాలు కన్ఫర్మ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ అధికారి ఏమీ జరగలేదని, అసలు ఆటోలో మద్యం సరఫరా కావడం లేదని, తంబల్లిపల్లి గ్రామానికి వెళ్ళలేదని చెప్పుకోవడం కూడా ఇక్కడ మనం కొసమెరుపు కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ బెల్ట్ షాపుల నిర్వహణలో విచారణాధికారి తమ శాఖ ఉద్యోగులైనటువంటి బద్వేలు ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి, తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రంగస్వామి, నారాయణ రెడ్డిని
కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నామమాత్రపు నివేదికలు ప్రభుత్వానికి పంపినట్లుగా కూడా మనకు తెలుస్తోంది దీపిక. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉదయం అంటే తెల్లవారుజాము నుంచే మద్యం షాపులు బార్లు ఓపెన్ కాకుండా మాత్రమే అధికారి చర్యలు తీసుకున్నారు. కానీ అయితే బెల్ట్ షాపుల వ్యవహారంపై మాత్రము తూతూ మంత్రంగా విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.